హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేసిక్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో ఎన్జిఆర్ఐ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఏప్రిల్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు మరలా మనకి ఏంటంటే మే నెలలో మనకి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి జూన్లో అనేది అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఓకేనా? ఇది మనకి సిఎస్ఐఆర్ ఎన్జిఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి జాయిన్ అస్ అని ఉంటుంది. కెరియర్స్లో ఓపెనింగ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి కరెంట్ ఓపెనింగ్లో ఇక్కడ చూడండి పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? ఇవి పర్మనెంట్ పొజిషన్స్, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కోసం ఇదైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తాను. మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరైతే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూడండి మనకి తెలంగాణ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. మనకి పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అంటే తెలంగాణలోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వస్తుంది అంటే తెలంగాణలోనే ఎగ్జామ్ సెంటర్ కూడా వస్తుంది. మీరు టైపింగ్ టెస్ట్ కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది తెలంగాణలోనే వెళ్ళి రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? పోస్టింగ్ అనేది మీకు కూడా అక్కడే వస్తుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. 30 మే 2025 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. జెండర్ బ్యాలెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. మీ ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఆల్ కేటగిరీ ఉమెన్స్, ఓసీలో ఉన్న, యూఆర్లో ఉన్న, ఓబీసీలో ఉన్న, ఈడబ్ల్యూఎస్లో ఉన్న ఎనీ కేటగిరీ ఉమెన్స్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 జూన్ 2025 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే 30 జూన్ 2025 అయితే క్లోజ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేశారు. జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్. ఒకటే పోస్ట్ ఉందండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. దీనికి 19,000 నుంచి 63,000 వరకు మనకి బేసిక్ శాలరీ అనేది వేరే అవుతుంది. మీకు ఇనీషియల్గా 19,900 అనేది బేసిక్ శాలరీ ఇచ్చారనుకోండి స్టార్టింగ్లో, మీకు 38,907 రూపాయలు అనేది మీకు జీతం అయితే వస్తుంది. అలాగే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ జేఎస్జీ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 25,500 అనేది ఇనీషియల్గా మీకు ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ చూసుకున్నట్లయితే 52,755 రూపీస్ అనేది మీకు గ్రాస్ శాలరీ పర్ మంత్ శాలరీ అండి. పిఎం అంటే పర్ మంత్ అని. ఓకేనా? 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఒక పోస్ట్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే రిజర్వ్ చేయబడింది అని చెప్పేసి స్టెనోగ్రాఫర్ పోస్ట్ యూఆర్ కేటగిరీకి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు బోత్ పోస్ట్ 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేయొచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ సపరేట్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఈ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని ఇచ్చారండి. అంటే ఏంటంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే డిప్లొమాలో ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మీకు వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయాలి. యాక్చువల్గా మీకు సర్టిఫికేట్ అనేది ఏమీ అవసరం లేదు. ఇక్కడ చూడండి డిప్లొమా ఆఫ్ 3 ఇయర్ డ్యూరేషన్, వీళ్ళని కూడా మేము 10+2 కింద కన్సిడర్ చేస్తాము. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ జేఎస్జీ
మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్‌కి మనం చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ఏమీ చేంజ్ అవ్వదు. ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికొచ్చేసరికి స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చుండాలి. ఓకేనా? దాని రిలవెంట్ సర్టిఫికేట్ కూడా ఉంటే చాలా మంచిది. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి అలవెన్స్ ఉన్నాయి అన్నీ కూడా టీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి అన్నీ కూడా మీకు అలవెన్స్ అనేవి వర్తిస్తుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎవరైతే ప్రెజెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది పట్టుకు రావాల్సి ఉంటుంది. ఎన్ఓసీ అంటే నో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది మీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీరు వేరే కంపెనీకి వెళ్ళడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి ఇస్తారనమాట. ఓకేనా? కొంతమంది బాండ్ రాస్తారు కదా! అలాంటి వాళ్ళకి ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. ఓకేనా? అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, నేము, మీ ఫాదర్ నేమ్, మొబైల్ నేమ్ అందరూ కూడా మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్‌తో కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీకైతే ప్రాబ్లమ్ అవుతుంది. ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి 30 జూన్ 2025 అనేది క్రూషియల్ డేట్. ఈ డేట్ లోపు మీకు అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇనీషియల్‌గా మీకు 2 ఇయర్స్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు 1 మంత్ ఏంటంటే అది మీరు రిజైన్ చేసిన తర్వాత 1 మంత్ చేయమని చెప్పేసి అంటారు కదా! నోటీస్ పీరియడ్. అట్లాంటిది కూడా ఏమీ అవసరం లేదు. మీరు వాళ్ళు మీకిచ్చిన కాల్ లెటర్ గాని, జాయినింగ్ లెటర్ గాని ఉంటుంది కదండీ! ఆ లెటర్ చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేయకపోతే మా కాల్ బిఫోర్ యాప్ నుంచి కాల్ చేయండి. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీకైతే ఇమ్మీడియేట్‌గా మీకైతే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్‌లోనే ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది చాలా క్లియర్‌గా. ఓకేనా? అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అక్కడ పోస్టులు లేవు కాబట్టి వారికి రిజర్వేషన్ అనేది వర్తించదు. బట్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అప్లై చేయకూడదని కాదు. అప్లై చేయొచ్చు. యూఆర్ కేటగిరీ ఇచ్చారు కదండీ! ఓపెన్ కేటగిరీ. దానికి మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి మనకి ఏంటంటే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్క్రైబ్ అనేది మీరు అవైల్ చేయొచ్చు. ఓకేనా? పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే స్క్రైబ్ అవైల్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. ఎందుకంటే కొద్దిగా పెద్ద ప్రాసెస్. దాన్ని బట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా మీకు 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి వచ్చేసి ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సీబీటీ టెస్ట్‌కి పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ కూడా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. పేపర్ 2 బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. స్కీమ్ ఆఫ్ సిలబస్ చూసుకున్నట్టయితే బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వెషన్స్ 200 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. బట్ ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? పేపర్ 2 దాన్ని బట్టే మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఓకేనా? అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అని మీరు టైప్ చేసి చూపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్. బట్ ఇక్కడ ఒకటే పేపర్ ఉంటుంది. ఓకేనా? సింగిల్ పేపర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ సూటబుల్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. 10+2 మీకు మీడియం లెవెల్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటే పేపర్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రాఫర్‌కి కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. డిస్క్రిప్షన్‌లో ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ లేకపోతే క్రియేట్ చేసుకోండి కొత్తది. మీ నేమ్‌తో లింక్ అయ్యేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆన్‌లైన్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫీజ్ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఇది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాట. మీరు ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదండి. మనకి నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేశారు. నెక్స్ట్ రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా ఎలా పే చేయాలి ఏంటో కూడా చూపిస్తాను. ఇది మనకి సంబంధించిన లింక్. అది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా! మీరు స్టెనోగ్రాఫర్‌కి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి అప్లోడ్ చేయాలి? ఫీజ్ రిసిప్ట్, ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
అండ్ ఎస్సీ, ఎస్టీ పీరియడబిలిటీ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. నెక్స్ట్ ఇది ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిందన్నమాట. ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఇఫ్ ఎనీ అని ఇచ్చారు. అంటే ఇఫ్ ఎనీ మీన్స్ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే లేదు. పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగే ఎన్‌ఓసీ సర్టిఫికేట్, ఓకే. పీరియడబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెప్పాను కదా! ఆ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మ్యారీడ్ వుమెన్ ఉంటారో వాళ్ళ నేమ్ చేంజ్ చేసి ఉంటే మీరు గెజిటెడ్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ రాసి అది కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నో సెపరేట్ కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డ్స్ అనేవి మీకు సెపరేట్‌గా మీకేం పంపించరండి. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకోవాలి. లేదంటే మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా? ఈ నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకేం డౌట్స్ ఉన్నా వీళ్ళైతే ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తారు. ఇప్పుడు మన అప్లికేషన్ ఫీజ్ అనేది ఎలా పే చేయాలో ఏంటో చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. అక్కడ ఏదైతే మీకు ఎస్‌బీఐ కలెక్ట్ అని ఉందో దాని మీద క్లిక్ చేసేయండి. డైరెక్ట్‌గా ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఉప్పల్ రోడ్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది. ఎన్‌జీఆర్ఐ ఇక్కడ మీకు కనిపిస్తుందన్నమాట. ఓకేనా? పేమెంట్ కేటగిరీలోకెళ్ళి ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే కింద చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫీ ఫర్ జేఎస్ఏ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. తర్వాత మీ నేమ్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వండి, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ వచ్చేసి మనకి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇగోండి ఇది 04/2025 నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ కూడా అదేనండి. ఇగోండి ఇక్కడ చూడండి 04/2025 ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు? జూనియర్ సెక్రటరీ అసిస్టెంటా? జూనియర్ స్టెనోగ్రాఫరా? ఓకేనా? ఈ రెండిట్లో ఏదైతే ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఇవ్వండి, అప్లికేషన్ ఫీజు, ఇక్కడ రిమార్క్స్ ఇవ్వండి. ఏదైనా మీ నేమ్ గాని ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వండి. లేకపోతే లేదు. దెన్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ వెరిఫై అని చెప్పేసి వస్తుంది. తర్వాత పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. అది డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అది. ఓకేనా? ఇది మనకి ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్ అండ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.